సందీప్ షాట్ ఓకే. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మీరు మేడం మీరు ప్లాట్ తీసుకున్నారని తెలిసింది. కొంచెం అవును, మీకెట్లా తెలుసు? మీకెలా తెలుసు? కెమెరామెన్ చెప్పాడు మాకు. సందీప్ చెప్పావా? చెప్పండి. మాది రాయల్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అండి. రాయల్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ చెప్పండి. ఎల్బీ నగర్ లో ఉన్నది వరంగల్ లో. ఓకే, ఒక ఫ్యూ మినిట్స్ మీరు టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా కంప్లీట్ చేస్తాము, 0 నుండి హ్యాండ్ ఓవర్ వరకు ఎట్లా కంప్లీట్ చేస్తాము, ఏమో మీకు మొత్తం అంటే మీకు అనుగుణంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని బట్టి మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. ఇవన్నీ చాలా వింటుంటామండి. అదంతా జనరల్ ఇన్నుడు కాదు మేడం. మీరు ఒక ఫ్యూ మినిట్స్ మా ఆఫీస్కి వస్తే నేను టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు ఆలోచన చేయండి. మాది రాయల్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండ్ వరంగల్లో ఉందా? వరంగల్లో ఉంది. ఎల్బీ నగర్ పద్మావతి కాలేజ్ పక్కకే ఉంది మా ఆఫీస్. ఇంట్రెస్టింగ్. ఒక్కసారి నేను వచ్చి రండి మేడం, తప్పకుండా రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మొత్తానికి మీ ఆఫీస్ కి రప్పించుకున్నారు రాయల్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మీతో మాట్లాడే ముందు ఒకసారి మా ప్రేక్షకులు ఒకటి చెప్తాను. చూసారు కదండి, నేను ఇక్కడ దాకా వచ్చాను రాయల్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ కి. నాతో పాటు మీకు కూడా ఇదంతా ఏంటి తెలియపరచడం కోసం వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, అసలు వీళ్ళ మోటో ఏంటి అనేది తెలుసుకోబోతున్నాను. మీలాగే నేను క్వశ్చన్స్ వేస్తాను ఇప్పుడు వాళ్ళని. ఒకసారి మాట్లాడదాము. చెప్పండి మీ పేరు? నా పేరు మొహమ్మద్ అబ్దుల్ రియాజ్ మేడం. అబ్దుల్ రియాజ్ గారు, రాయల్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అనేది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్? 6 to 7 years నుంచి ఉంది మేడం. 7 years నుంచి వరంగల్ లో ఆల్మోస్ట్ 50 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. 50 ప్రాజెక్ట్స్ చేశారు. నియర్లీ ఇప్పుడు ఎల్బీ నగర్ లోనే మేము 10 కూడా కంప్లీట్ అయిపోయింది ఇదే ఏరియాలో. ఓకే, యాక్చువల్లీ అంటే మీ మోటో ఏంటండి అంటే చిన్న సామాన్య కుటుంబం కూడా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే చాలా 1,00,000 డౌట్స్ ఉంటాయి. అంటే మీరు ఏం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? అయితే వాళ్ళకి మేము ఇచ్చే జెన్యూనిటీ ఏంటంటే మేడం, క్వాలిటీ అనేది మేము ముందు మాట్లాడతాం మేడం. క్వాలిటీ పరంగా కానీ లేకపోతే డ్యూరేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ అవుతామో ఆ టైం కూడా చెప్పేస్తాం వాళ్ళకి ఏం అర్థమైనా కాకుండా కూడా మేము 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డైలీ సైట్ విజిట్స్ ఉంటాయి మావి, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాకు ఆఫీస్కి డైలీ కలుస్తారు. మా గ్రూప్ ఉంటుంది ఒకటి, చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు మా కస్టమర్స్. మేము గ్రూప్ పెడతాం అన్నట్టు. గ్రూప్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు షేర్ చేస్తారు, మేము వాళ్ళకి రిప్లై ఇస్తాం. ఇవాళ ఏం వర్క్ ఏంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, యాక్చువల్ గా అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, ఒక సామెత అయితే ఉంది. మామూలుగా ఫ్లాట్ కొన్నామంటే ఈజీ అవుతుంది ఈ రోజులలో, అది మొత్తం కూడా మన చేతికి రావడానికి ఫైనల్ గా లోపలికి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి మీ దగ్గర ఎట్లాంటి కాన్సెప్ట్ యూజ్ చేస్తారు? మేము ముందు మేడం యాక్చువల్లీ మేము కాంట్రాక్ట్ బేసిక్ తీసుకున్నప్పుడు మేము డ్యూరేషన్ పీరియడ్ చెప్తాం. మేము ఎట్లా అంటే 0 నుండి మొత్తం కీ హ్యాండ్ ఓవర్ వరకు ఎన్ని మంత్స్ లో కంప్లీట్ అవుతుంది అనేది మేము ఫస్ట్ చెప్పేస్తాం అన్నట్టు. అంటే చెప్పడం ఓకే, దానికి కట్టుబడి ఉంటారా? కట్టుబడి కూడా కంపల్సరీ ఉంటాం మేడం. జెన్యూన్ వరకు మాది బేసిక్ మాది స్టాండర్డ్ ఏంటంటే మేము క్వాలిటీ అనేది మేము మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే ఏదన్నా కూడా కస్టమర్ చూసుకోవచ్చు. అక్కడ ఏదైతే మేము మన కాంట్రాక్ట్ బిల్ లో రాసిస్తామో, ఎగ్జాంపుల్ మెటీరియల్ పరంగా ఇది ఒకటి స్టీల్ వాడతాం, సిమెంట్ వాడతాం అనేది ఏదైతే మనం ప్రెసెంట్ ఇస్తామో అక్కడ సైడ్ కూడా సేమ్ అదే అట్లనే ఉంటుంది. అట్లా వాళ్ళు చూసుకోవచ్చు. ఒకటి చెప్పి ఒకటి చేసి అట్లా. ఎందుకంటే ఇల్లు అనేది ఒకటి కళ, వాళ్ళ కళను మేము ఎట్లా చేయాలి అనేది మేము 100% గా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి గృహప్రవేశం కూడా అరే ఫలానా వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు బిల్డర్స్ చాలా మంచి వాళ్ళు, వీళ్ళు చాలా మంచిగా కట్టించారు కానీ వాళ్ళు మార్కెటింగ్ మనకి ఇవ్వాలి. అట్లా మా కాన్సెప్ట్. అంటే కస్టమర్ దగ్గర నుంచి కూడా మేము మార్కెటింగ్ చేయలేదు మేడం. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేసిండు, ఆటోమేటిక్ గా 1-2 months లో మీకు బెడ్ వరకు వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుంది. మేము కూడా పేమెంట్స్ అనేది ఎట్లా తీసుకుంటాం అంటే స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం. ఒకటే వన్ టైం పేమెంట్ తీసుకోం. అట్లా ఇది బెటర్ యాక్చువల్ గా. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడే ఒక నమ్మకం రావాలి అంటే వాళ్ళు కొంచెం చూడాలి మీ వర్క్ అనేది. వర్క్ తర్వాత మీరు ఒక షెడ్యూల్ లాగా తీసుకున్నారంటే వాళ్ళకు కూడా ఒక బిలీవ్నెస్ అనేది వస్తుంది. బేసిక్ గా అంటే అండి, ఒకరికి అప్పచెప్పాము, వెనకటి నుంచి మనకు వస్తుంది మేస్త్రీలకు అప్పచెప్పడము, వాళ్ళు చేయడము, వాళ్ళు ఒక ఐటమ్ కి డూప్లికేట్ ఐటమ్ తీసుకురావడం, ఇవన్నీ రిపీటెడ్ గా అవుతూ ఉంటాయి. మెయిన్ గా కన్స్ట్రక్షన్స్ లో లోపాలు రావడం, కొన్ని ఇయర్స్ కి అది పాతబడిపోవడం, ఇవి బాగా ఫేస్ చేస్తూ ఉంటాము. మీరు ఎట్లాంటి? లేదు, మేము ఇదివరకు మీకు ఇంత ముందుకే చెప్పాము. ఒకటి కాంట్రాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన దగ్గర. ఆ కాంట్రాక్ట్ లో మెటీరియల్ అంతా రాసి ఉంటుంది డీటెయిల్స్ గా. ఆ డీటెయిల్స్ లో ఏమేమి ఉంటాయో అదే యూజ్ చేస్తాం మేము. 24 hours ముందే A to Z ముందే మెన్షన్ చేస్తాం. మేము ఎట్లా ఉంది, ఏం వాడుతున్నాం, ఎప్పటి వరకు ఉంటది, అక్కడ ఏమి కావాలి అని మేము ముందే ప్రిపేర్ చేస్తాం. మా టీం ఉంది, మా టీం సూపర్వైజర్ చేస్తారు. మా సార్ ఇంజనీర్, ఒక 18 years ఎక్స్పీరియన్స్ సౌదీలో ఉన్నాడు మా సార్. ఇక్కడికి వచ్చే వరకు మేము ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాం. యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మీద సార్ బయటికి రావడం వల్ల నేను కూడా అతనితో జాయిన్ అయ్యి ఒకటి మార్కెట్ లో ఒక స్టాండర్డ్ కంపెనీ తయారు చేసి ఇద్దాం, వాళ్ళకి ప్రెజెంటేషన్ చేద్దాం అన్నట్టుగా మేము
చూస్తున్నాం. ఓకే. అయితే అంటే కస్టమర్ మీ దగ్గరికి రావడానికి అంటే ముందు ఒక ఇల్లుని ఫస్ట్ వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. బేసిక్ గా దాంట్లో ఇంటీరియర్ వర్క్స్ అనేది ఉంటుంది కదా, అది కూడా మీరు టేక్ కేర్ చేస్తారు. టోటల్ ఇంటీరియర్ తోని కంప్లీట్ టోటల్ కీ హ్యాండ్ ఓవర్ వరకు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మేము వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. ఓహో, అట్లా ఉంది మాకు. ఏం లేదు కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది కదా, కలర్ అట్లా వేసాం, అట్లా లేదు. ఇంటీరియర్ టోటల్ ఇంటీరియర్ అది కూడా వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళకి వచ్చే డిజైన్ నుండి మేము చేసిస్తాం వాళ్ళకి. అంటే ఏదైనా కూడా అంటే తయారు చేసే విధానంలో వాళ్ళ కాన్సెప్ట్ వేరే ఉండొచ్చు, మన ఆలోచనలు వేరే ఉండొచ్చు. అంటే మీరు ముందు మీ ప్లాన్స్ అనేవి కస్టమర్ కి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. ఫస్ట్ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాం, తర్వాత మా ప్రెజెంటేషన్ ఏమో మేము ముందు పెడతాం. 1-2 సార్లు వాళ్ళకి మేము చెప్తాం అన్నట్టు, ఈ డిజైన్ అంటే ఇట్లా మ్యాచ్ అవుతుంది, ఇట్లా లేదు మీ దగ్గర ఏమన్నా డిజైన్ ఉందా, మీ తరపున మేము చేయగలుగుతామా అన్నట్టుగా మేము వాళ్ళకి మాట్లాడతాం. వాళ్ళు ఓకేనా, వాళ్ళ తరపున డిజైన్ కి వాళ్ళు మేము ఫైనల్ అయితే చేస్తాం. అట్లా మాది ఒకటే కాన్సెప్ట్ మేడం. రాయల్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అనేది ఒక ఇంటి యజమానికి వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫాక్షన్ గా వాళ్ళు గృహప్రవేశానికి వెళ్ళిపోవాలి. వెరీ నైస్. అంతే, వేరే మేము ఆలోచన చేయం. సో అండి, కస్టమర్ లక్షలు పెట్టి ఫస్ట్ ఒక జాగా కానీ లేదంటే ఏదైతే ఉంటుందో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటాడు. మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత లక్షలు ఇన్వెస్ట్ చేయాలన్నా అన్న క్వశ్చన్ వస్తుంది. దానికి ఏమంటారు మీరు? మేడం అట్లా లక్షల ఇన్వెస్ట్మెంట్ అని కాదు, కానీ మేడం వాళ్ళ ప్రైస్ కి తగ్గట్టుగా మేము కన్స్ట్రక్షన్ చేసిస్తాం. వాళ్ళు ఏదైనా మీకు ఇంతకుముందు చెప్పాను, డిజైన్ పర్పస్ దాన్ని బట్టి కాకుండా ఎలివేషన్ అయినా కానీ ఏదైనా వాళ్ళకి రీజనబుల్ ప్రైస్ గా ఇచ్చేసి బాధ్యత మాది. ఓకే, అంటే మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఏవైతే వాళ్ళు ముందు పెడతారు, ముందు పెట్టిస్తాం. ఈ రేట్ ఇట్లా ఉంటది, ఇది తీసుకుంటే బెటర్ ఉంటది అని మేము ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి మీరు ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తారు. బడ్జెట్ అయితే స్టాండర్డ్ అయితే క్వాలిటీ ఇస్తాం వాళ్ళకి 100%. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఏమైనా కానీ క్వాలిటీలో మళ్ళీ మధ్యలో తీసి పెట్టుకోవడం అట్లా ఏమి ఉండదు మనకి. ఓకే, అంటే ఈ రోజులలో ఫోన్ అవన్నీ రీల్స్ ఎక్కువైపోయినాయి కదా, అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఏదైనా తీసుకొచ్చారు అనుకోండి వాళ్ళ థాట్ లో, అంటే మాడ్యూల్ ఇట్లా అని చెప్పేసి అది కూడా మీరు 100% చేయగలుగుతాం. ఓకే, డిజైన్ మా తరపున ఎంత వరకు చేయగలుగుతామో వాళ్ళకి ఖచ్చితంగా మేము హైదరాబాద్ వరకు వెళ్ళని అవసరం లేదైతే ఇక్కడ బెటర్ మేడం. అందుకోసం ఆర్సిడి అంటే నమ్మకానికి మారు పేరు ఆర్సిడి, రాయల్ కన్స్ట్రక్షన్ డెవలపర్స్. ఓకే, అంటే రీసెంట్ గా ఒకటి ఫంక్షన్ హాల్ కూడా నేను విన్నాను మీరు కట్టారని. అది కాజీపేటలో కట్టాము మేడం. కాజీపేటలో కట్టాము. అంటే మీరు కమర్షియల్ ప్రాపర్టీస్ చేసేస్తాం మేడం, అట్లా ఏం లేదు. మాకు వర్క్ కావాలి మెయిన్. ఇప్పుడు మాది కన్సిస్టెంట్ ఎలా ఉన్నాయంటే మాకు ఒకరికి వర్క్ కాదు కదా. ఇప్పుడు జనరల్ గా చాలా మంది డిపెండ్ అయి ఉంటారు. ఒక్కొక్క వర్కర్ కి చాలా మంది కావాల్సి వస్తుంది ఒక్కొక్క పనికి. దాన్ని బట్టి ఒక 6 to 8 months వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే చాలా కష్టం చేయాలి. చాలా హెల్పర్స్ కావాలి, లేబర్స్ కావాలి, మేస్త్రి అంతా ఉంటది వర్క్. అంత ఈజీగా ఇల్లు అనేది నార్మల్ గా కట్టలేదు ఎవరు. కాకపోతే బిల్డర్ కి అప్పచెప్పే బాధ్యత ఏంటంటే ఒక కస్టమర్ కి ఒక బిల్డర్ గెలిచింది అంటే వాళ్ళకు మనము సపోర్ట్ చేయడం అంతే. మిడిల్ లో ఉండి మేనేజ్ చేసుకుంటా మీకు సపోర్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. సో విన్నారు కదండి ఆర్సిడికి మీనింగ్. 1 step అండి, అంటే మీరు ఏదైతే ఇల్లుని కొనుక్కున్నారో చాలా కష్టపడి తీసుకుంటారు కదా, దాని వెనకాల మళ్ళీ దాన్ని మీ చేతికి వచ్చే వరకు వీళ్ళ చేతుల్లో పెడితే అది చాలా చక్కగా తీర్చిదిద్దుతారు. మీ తరపున అన్ని క్వశ్చన్స్ అడిగింది, అందుకే మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి ఆర్సిడికి. మీ ఇంటి కలని మొత్తం కూడా సార్థకత చేసుకోండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి నమ్మకమైన భాగస్వామి మా రాయల్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మా ప్రత్యేకతలు కన్స్ట్రక్షన్స్, ఆర్కిటెక్చర్ డిజైన్, బిల్డింగ్ పెయింటింగ్ అండ్ ఇంటీరియర్ డిజైన్. గత 18 సంవత్సరాలుగా మీ కలల ఇంటిని పటిష్టంగా, శ్రద్ధగా నిర్మిస్తూ మీ కలలని నిజం చేస్తున్నాము. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కొత్త ఆలోచనలతో క్వాలిటీ మరియు మెరుగైన నిర్మాణానికి మారుపేరుగా మారుమోగుతున్న కన్స్ట్రక్షన్స్, అందమైన మరియు క్రియేటివ్ ఆర్కిటెక్చర్ డిజైన్, మీ భవనాన్ని ఆకర్షించే విధంగా బిల్డింగ్ పెయింటింగ్, మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంటీరియర్ డిజైన్, మీ భవిష్యత్తు నిర్మాణాలకు సరైన ఎంపిక మా రాయల్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. వెంటనే సంప్రదించండి 6281188113.